అందరికి హాయ్ అండి. ఈరోజు దివాళీ శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజు నేను స్వీట్ చేస్తాను చూడండి ఒకసారి. కొబ్బరి కూరతో బూరెలండి, పూర్ణాలు. తర్వాత గారెలు, పాకం గారెలు చేస్తానండి. ఒకసారి చూడండి స్వీట్ స్పెషల్గా. ఈ గారెలకండి మినప రుబ్బు గట్టిగా రుబ్బుకోవాలి. ఇందులో బెల్లము పాకం గారెలండి ఇవి. కొన్ని 2 స్వీటు చేస్తానండి ఈరోజు పండగని. కొద్దిగా ఉప్పు వేయాలండి, తగిన కొంచెం వేసుకోవాలి తగినంత. ఈ రోజు నుంచి కార్తీక మాసం వచ్చిందండి. ఇంకా మేము నాన్ వెజ్ ఏం తినాం ఒక నెల రోజుల వరకు. ఇది అయ్యే మాకు నోములు ఉన్నాయండి, 2వ సోమవారం. ఇంక నోములు అయినాక మేము తింటామండి. గారెలకి బెల్లము పాకం తీసుకోవాలి, ఒక 1/4 కిలో. కొంచెం నీళ్ళు వేయాలండి. కొబ్బరి బూరెలండి. నేను 2 కొబ్బరికాయలు వేసాను. ఇగో బెల్లము, ఈ 2 కలిపి పాకం పట్టాలండి. ఇది కొబ్బరి కూర అండి. కొబ్బరికాయలు 2 కాయలు, కొబ్బరికాయలు, బెల్లము పొయ్యి మీద పెడతాను. ఈ పాకం అవ్వాలండి. ఇది కూడాను కలుపునే ఉండాలండి, లేకపోతే కింద మాడుద్ది. ఇదిగోండి ఇలా రావాలి, ఉండ రావాలి. ఇది బెల్లము కొబ్బరికూరు పాకం రావాలి. ఇందులో వాటర్ కానీ ఏం వేయొద్దు. ఇది 2 ఇంకా వాటర్ అయ్యి అవే. ఇంక కొబ్బరి కూరలు కూడా వాటర్ నీళ్ళలాగా ఉంటాయి కదా. ఇంక ఇవి 2 పాకం పట్టాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేకుంటే కింద మాడుద్ది. ఇగో కష్టము. ఇగో ఉండ రావాలండి. ఇగో ఉండ రావాలి. ఇంక అవ్వలేదు, ఇంక పాకం అవ్వలేదు. ఎలా చేస్తానో చూడండి మీరేమి. అయిపోయిందండి.
ఇది బూరెలకండి. ఇగో ఉప్పు కొంచెం తగినంత, కొబ్బరికూర, బెల్లం, పిండి వేయాలండి. పిండి ఎక్కువ వేసుకోవాలి, ఒక 1/2 కిలో లాగా వేయాలండి. బియ్యం పిండి ఎక్కువ పడుతుందండి రుబ్బు కన్నా. కొంచెం వాటర్ వేయాలండి. ఇది కలిపి పెట్టానండి రుబ్బు, బియ్యం పిండి. ఇదిగో కొబ్బరి ఉండ, ఇది అందులో వేయాలి పూర్ణాలు. ఇంకా పండగ కదండి, మేము చేసుకుంటాం, ఇలాగేని తింటాము. మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటామండి 2 రకాలు ఇలాగా. ఇంకా మీ గురించి ఇంకా స్పెషల్గా ఇంక చూపిద్దామనేసి ఇంకా నేను చూపిస్తానండి. మేము ఎప్పుడు చేస్తామండి. ఇవ్వండి అయిపోయేవి కొబ్బరి బూరెలు, పాకం గారెలండి. స్వీటు 2 స్వీట్లని ఎలాగున్నాయో చూడండి, చెప్పండి. మీరు కూడా చెయ్యండి, ఈవేళ పండగ కదా. ఒక లైక్ కొట్టండి.